జగ్గైపేట నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గైపేట మండలంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి త్రిపురారం రెడ్డియా నాయక్ తండా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 10 కుటుంబాలు అధికార వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తాతయ్య పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం లూటీ చేస్తున్నారని అన్నారు. పన్నుల ముఖ్యమంత్రి ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి మరో చేత్తో ప్రజల నుంచి 1000 రూపాయలు లాగేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. బాణావతు గోపి, మాళవతు గోవిందు, దౌళా కొడుకు బాణావతు రాజ్యమిస్తూ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలకి ఆకర్షితులై మరి పార్టీలోకి ఇచ్చేసినటువంటి వీళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో తాతయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ అందరూ పనిచేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య గోపి ఓకే